MSD వ్లాగ్స్. ఈరోజు బ్లాగ్లో మీకు ఏం పరిచయం చేయబోతున్నానంటే చికెన్ బిర్యానీ. ఎక్కడ చికెన్? మా అందరి ఫేవరెట్ చికెన్ బిర్యానీ అన్నమాట. ఇది ఎంత అన్నయ్య చికెన్? ఇదేంద్ర గిట్లా ఉన్నది. ఇది ఫిష్ చికెన్ అన్న? 150 రూపీస్. ఇది నాకు ఫిష్ లెక్క కొడుతుంది. చికెన్కి ఇలా పెద్ద పెద్ద పీసెస్ తెచ్చిండు. చాలామంది చిన్న చిన్న పీసెస్ కొట్టించుకుంటారు, కానీ మా అన్నయ్య ఏందో కానీ పెద్ద పెద్ద పీసులు కొట్టిస్తాడు. అంటే ఇది ఫస్ట్ టైం ఇంత పెద్ద పీసులు కొట్టించాడు. అన్నయ్య లెగ్ పీస్ ఏది? అన్నీ అయ్యే పీసులు పెద్ద పెద్ద లెగ్ పీస్. ఇప్పుడు దీన్ని వాష్ చేద్దాం. మనం శుభ్రంగా కడుక్కోవాలి. సో నా ఇక్కడ కేజీ బియ్యం, కేజీ కావు, కేజీకి ఒక పిరికడి తీసింది బియ్యం అనేసి. ఇవి బాస్మతి రైస్ అన్నమాట. ఒక్క 10 మినిట్స్ లేదా 15 మినిట్స్ నానబెట్టాలి, మంచిగా అవుతాయి, పొడి పొడి అవుతాయి అన్నమాట. సో కేజీ ఉండవు ఇవి, కొన్ని తీసిన. నేను ఫ్రెష్ అప్ వచ్చేసరికి ఆనియన్స్ వాటికి బిర్యానీ కావాల్సిన పదార్థాలు ప్రిపేర్ చేసి ఉంచు అన్నయ్య అని అంటే మసాలా పట్టిండు. ఇగో అక్క ముక్కల మసాలా ఇది. మంచి గంతె పడతారు మరి, మంచిగా ఫ్రెష్ మసాలా మరి. అంటే ఇలాచి కదా, ఇట్లానే ఉంటుంది మసాలా ఫ్రెష్. ఇగో ఇవన్నీ ఇక్కడ మొత్తం దుకాణం పెట్టిండు. మరి ఏందో తెలియదు. మిర్చి గిన్నెలు కట్ చేసిండు, చాలు. ఆనియన్స్ కట్ చేయమంటే మొత్తం ఇగో చిన్న చిన్న పీసెస్ కట్ చేస్తారు, కానీ మా అన్నయ్య అయితే పెద్ద పెద్ద పీసెస్ కట్ చేసిండు. ఫ్రైడ్ ఆనియన్స్ ఒకటి తినడానికే కదా. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఎంత కేజీకి ఎంత క్వాంటిటీ అని అంటే నేను చెప్పలేను, ఎందుకంటే నాకు తెలియదు కాబట్టి. ఇప్పుడు ఈ బిర్యానీ కూడా నాకు తెలిసిన స్టైల్లో చేస్తలేను, మా అన్నయ్యకి తెలిసిన స్టైల్లో చేస్తున్నా. సో ఫ్రైడ్ ఆనియన్స్ని ఇలా మొత్తం రెడ్గా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. కిటికేసి వెనకాల ఇదా దోమలు వస్తున్నాయా? దోమలు ఎక్కడ వస్తాయి? దోమలు రావు. సరిపోదా అన్నయ్య? ఇప్పుడు ఏం చేయాలి చెప్పు, వీడియో తీస్తున్నావు కానీ ఏమేమి వేయాలి? ఫస్ట్ అందులో పెరిగేయాలా? లేదు, మిర్చి వారాయి, పుదీనా వేసాయి, పుదీనా కట్ చేయాలా? సరిపోద్దా ఇది? మస్తు అవుతుంది. తర్వాత పుదీనా వేసుకోవాలి. ఇంకొంచెం వెయ్యి పుదీనా, చాలది. టింగ్ 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 టింగ్. దమ్ బిర్యానీ అది. దమ్ బిర్యానా? దమ్ము బిర్యానీ. ఓకే. నానా అద్దు, దాన్ని ఏం జరుగుతావు? ఓకే, దిస్ ఈస్ ద. నా చేతులు ఫ్రెష్ ఉన్నాయి కాబట్టి వేసేస్తున్నా. ఓకే, పుదీనా. దాని తర్వాత లెమన్ రైస్ పోయి లెమన్ ఇప్పుడు కారం అయ్యి. ఎన్ని టీ స్పూన్స్? బాపు సౌండ్ వస్తుంది. ఒకటి. ఇంకోటి. మా నాన్న క్యారెట్ తిన్నాడు, మంచిగా వీడియో దగ్గరికి వచ్చి నవ్వులుతుండు. 2. ఇంకోటి. 3. ఇంకో ఇంత 3.5. రైట్. మేము ఎక్కువ స్పైసీగా తింటాం, అన్ని ఇక్కడ పెట్టేస్తాం. స్పైసీ అంటే మసాలా వేయాలా? ఇందాక మసాలా ఏది వేసుడే ఉంటుంది. ఇప్పటిదే ఇంకా పోయి ఇంకొంచెం ఇంకా గదేం పోసుడు వేసే. సార్ రైట్, పర్ఫెక్ట్. ఇంకా చూసుకుపోయేమంటారు దాన్ని? ఉప్పు అనాలి ఇక. మన మసాలా పసుపు లైట్గా పసుపు. యాంటీబయాటిక్ కంపల్సరీ వాడాలి. నెక్స్ట్ అల్లం పేస్ట్. ఇందాకనే మార్కెట్కి పోయి అల్లం తీసుకొచ్చిండు, నేను ఇంకా నూరలేదు. ప్రజెంట్ అయితే ఇది వేస్తున్నా, ఫ్రెష్ డేట్ కూడా ఉంది అందుకని. వేసి వేస్తావా? రైట్. నెక్స్ట్ నెయ్యి. సీజర్ కావాలి. సీజర్. చాలు, తర్వాత పోయాలి మళ్ళీ రైట్గా. నువ్వు ఇక్కడ ఉండమ్మా, పడిపో. పెరుగు ఫస్ట్ మొత్తం మంచిగా కలిపేసి సాల్ట్ కొంచెం వేయి, ఎక్కువ సాల్ట్ అద్దులే కానీ సాల్ట్ వేయి. సాల్ట్. ఓకే రైట్. ఇంకేమైనా కొత్తిమీర పౌడర్ వేసి అక్కడ చికెన్ మసాలా, అది మన బిర్యానీ మసాలా కూడా ఉంటుంది సపరేట్. బిర్యానీ మసాలా అది ఆచి బిర్యానీ మసాలా. అందమైన అమోఘమైన రుచుల కోసం వాడండి ఆచి మసాలా. వా సింపుల్ మెల్లదని. చెప్పవేమన్నా సైలెంట్గా చేస్తే ఏమవుతుంది? ఒక్క నిమిషం, ఫస్ట్ మసాలా వేస్తున్నా.
ఆచి బిర్యానీ మసాలా. చాలు 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 చాలు. తర్వాత పెరుగు. పెరుగు కాదు, ఫస్ట్ దాన్ని కలుపు మంచిగా. కలపాలా అన్నయ్య? లైట్లో ఛార్జింగ్ లేదా? ఉంది. అయినా కథ నాకుతామా. ఇప్పుడు ఏమేసుడు ఇలా మొత్తం మిక్స్ చేసిన. కలుపు మంచిగా కలుపు. ఇంకానా? మంచిగా కలుపు, మంచిగా పీసులకు పట్టాలి మసాలా. మంచిగా కలుపు. కలిపిన మంచిగా పట్టింది. పెరిగేద్దాం ఇక. నువ్వు కలుపు ఇంకా దాన్ని. ఇంకా కలపాలా? కలుపు. నువ్వు ఇందాక లైట్ కోసం రూమ్ లోకి వెళ్ళిన. ఫ్రైడ్ ఆనియన్స్ అయ్యి కొన్ని. ఫ్రైడ్ ఆనియన్స్. కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్. వేయించబడిన ఉల్లిపాయ ముక్కలు. ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ ఉన్నాయి. లైట్గా కొన్ని ఫస్ట్ ముట్ట తీసుకో. అది అని లేచుడే కదా. ఇచ్చారా? చాలు 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 చాలు. లైట్గా అట్లా చాలు. ఓ కాలుతుంది. కాలింది. ఏ ఫ్రైడ్ ఆనియన్స్. పెరుగు పోయి. పెరుగు ఇంకా హోమ్ మేడ్ పెరుగు అన్నమాట ఇది. హోమ్లో పెరుగు తయారు చేసినాము. పెరుగులో హోమ్ తయారు చేసినాము. దాని మంచిగా కలుపు. చిక్క చిక్క మొత్తం కలుపు. కలుపు తొక్కు తొక్కు కలుపు. పాలు కొంచెం పలుచగా ఉన్నాయి కాబట్టి గడ్డలు కట్టలేదు. పెరుగు కొంచెం పోస్తారు. బాగాలేదు పోయి. ఐ హేట్ పెరుగు. ఐ లవ్ పెరుగు. నాకు పెరుగు అంటే చాలా ఇష్టం. ఇంకొంచెం పోయి. చాలు. యాక్చువల్లీ మీరు గడ్డ పెరుగు తీసుకోండి. లెమన్ వేయాలా? ఇప్పుడు వద్దు. లెమన్ లాస్ట్కి. ఇక్కడ మండుతుంది. లెమన్ లాస్ట్కి. మంచిగా కలుపు. మొత్తం మిక్స్ చేసేసి. మీ రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరంగా. తర్వాత మంచిగా కలుపు. ఇదేనా చికెను పీసు, ఇదేనా బిర్యానీ కలుపుడు. ఆహాహా పాటలు వస్తలు. ఇప్పుడు లెమన్ పోసుకో. లెమన్ పోసి కూడా కలపాలనా? కలపద్దు. లెమన్ పోసాయి. ఇట్లా ఎందుకు పట్టిన? ఎత్తులు తీసేయి. తీసేస్తా. కలపకు. డైరెక్ట్ మీద కొంచెం పుదీనా కిందంతా. ఒక్క నిమిషం చేయి వాష్ చేసుకుంటాం. అందుతుంది. ఓకే. డైరెక్ట్ వాష్ చేసుకో. ఇంకేంది ఇక. డైరెక్ట్ వాష్ చేసుకో. వాష్ చేసుకోవాలా? సో ఇప్పుడు కలిపినా కదా, ఇది 10 నిమిషాల దాకా మొత్తం ఏంటంటే కుళ్ళు కుళ్ళు కావాలి. కుళ్ళు కుళ్ళు అంటే మ్యారినేట్ కావాలన్నమాట. మ్యారినేట్ మంచిగా లోపల చికెన్ బొక్కలకి మొత్తం మసాలా మొత్తం పట్టాలన్నమాట. దాన్నే మ్యారినేట్ అంటారు. ఇంకా స్వచ్ఛమైన తెలుగులో చెప్పాలంటే చికెన్ బొక్కలకు ముక్కలన్నిటికీ మసాలా మొత్తం పట్టాలి. ఇప్పుడు మనం తుక్కు తుక్కు మొత్తం కొత్తిమీర ఆకుని కట్ చేద్దాం. అయితే నా ఏళ్ళు దింపుకుంటా. చూడండి జరా. ఇలా కట్ చేయాలి. ఇలా కట్ చేయాలి. ఇట్లా కట్ చేయాలి. ఇట్లా కట్ చేయాలన్నమాట. ఎవరన్నా కొత్తిమీర కట్ చేయని వాళ్ళు ఉంటే గిట్ట RLS ఎంటర్టైన్మెంట్ టీవీ ఛానల్ సింగర్ శారద అంటే గిట్ట చెప్తారు. సో ఆ సింగర్ శారదకు ఒక ఛానల్ ఉందన్నమాట, వ్లాగ్ది. ఆ వ్లాగ్లో పోయి బిర్యానీ వ్లాగ్ ఛానల్ ఏంటిది? IMSD వ్లాగ్ అన్నమాట. బిర్యానీ ఛానల్ పోయి నీ ఛానల్ బ్లాగ్ ఛానల్ పోయి బిర్యానీ ఎట్లా నీ ఛానల్ని నువ్వే సరిగా ప్రమోట్ చేసుకోవడం అత్తలేదు. ఒక ఛానల్ కొత్తిమీరకి ఎట్లా కట్ చేసిందని చూడండి. నా ఛానల్ వచ్చేసి IMSD వ్లాగ్స్ అన్నమాట. కొత్తగా కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం కొత్తిమీరకి వేద్దాం. కొంచెం వేయి. బాగద్దు. కొంచెం వేయాలా? లైట్గా. టింగ్ 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 టింగ్. చాలు. ఆ తర్వాత అసలు ఈ రకంగా ఎవరు దాని మీద రైట్. దమ్ బిర్యానీ అంటారు దాన్ని. దమ్ బిర్యానీ అంటే ఈ దమ్ బిర్యానీ కాదు, తినే దమ్ బిర్యానీ. ఓకే. ఇప్పుడు ఏం చేద్దామంటే చేయగలుగుకుంటాను. ఇప్పుడు బియ్యం నానబెట్టినాం కదా, దీన్ని మరొక్కసారి వాష్ చేసుకోవాలి. ఇది మరొక్కసారి మంచిగా గడుపుకోవాలి. బాగా నానింది. సో వాటర్ అంపేయాలి. ఇప్పుడు మనం దీన్ని పక్కకు పెట్టి ఎసరికి నీళ్ళు పెట్టుకుందాం. ఎసరు కంటే ఇంకేదో అనుకోకుంది. ఎసరు అంటే దీనికి సంబంధించిన వాటర్ అన్నమాట. అది ఇప్పుడు ఎట్లా పెట్టాలో నేను చూపిస్తాను. ఒక గంజు తీసుకోండి. ఇలా విడాలపాటి గంజు తీసుకోండి. దాన్ని కడుక్కోండి బాగా. మన క్రిములు ఉంటే చచ్చిపోతాయి. చచ్చిపోక అట్లా అనుకుని తిన్నారనుకో రేపు పొద్దుగా కడుపు నొప్పి వస్తుంది. కడుపు నొప్పి వస్తే లోపల ఉన్న క్రిములన్నీ చచ్చిపోతాయి అదన్నమాట. గ్యాస్ అంటే పెట్టండి. ఆవిడికి సరిపడే నీళ్ళు పోసుకోండి. ఎంత పోసుడో నాకైతే తెలియదు. నేను పోసుకుంటూ పోతాం. మా అన్నయ్య స్టాప్ అంటాడు, అక్కడ స్టాప్ చెప్తా. అంతే కదా అన్నయ్య.
నాకు తెలియదు. సో ఈరోజు నేను బిర్యానీ చేయబోతున్నా. మా వాళ్ళు తిని ఎట్లుందో చెప్తారన్నమాట. 2 3 హై ఫ్లేమ్లో పెట్టుకోండి. 3 4 చెంబుల వాటర్. దీన్ని మా తెలంగాణలో చెంబు అంటారు. ఇక మీ ఆంధ్రాలో మీ సిటీలో ఏమంటారో నాకైతే తెలియదు. ఏమన్నా అంటే ఇట్లా కింద కామెంట్ చేయండి, ఓకేనా? మర్చిపోకండి. ఇప్పుడు ఇంట్లో ఏమేద్దామంటే మనం బిర్యానీ ఆకు. ఈ ఆకుకు బిర్యానీ ఆకు ఎందుకు వచ్చిందో నాకైతే ఇప్పటి వరకు తెలియదు. మీకు ఇట్లా తెలిస్తే కింద కామెంట్ చేయండి, ఓకే? సో ఒక 2-3 బిర్యానీ ఆకులు. బిర్యానీ అన్నప్పుడు బిర్యానీ ఆకులు వేయాలి, కానీ మనం తీసి పడేస్తాము. తింటే ఏమవుతుంది? ఏం కాదు, చచ్చిపోము, బతికే ఉంటాం. కానీ మీరు ఎందుకు తినారో నాకు అర్థం కాదు. నేను కూడా తినా. 3-4 బిర్యానీ ఆకులు వేసిన. మధ్య మధ్యలో చేయి ముయ్యాలి కెమెరా కాడికి వచ్చి మంచిగా అట్లా. సో ఇక్కడ 4 బిర్యానీ ఆకులు వేసిన కదా. దీని తర్వాత ఏం ఎత్తారు? అడవైన మసాలాలన్నీ వడేయకుండా బిర్యానీ కాదు, దాని అమ్మమ్మ అవుతుంది. మా అన్నయ్యకి నవ్వొచ్చింది మరి. మా నాన్న కూడా ఉన్నాడు మా అన్నయ్య వెనకాల. నాకు బాపుకుంటుళ్ళు ఇద్దరు కలిసి. దీంట్లో ఇంకేం వేస్తారు? అందరు సాజీర వేస్తారు కదా, నేను జీలకర్ర వేస్తాను. ఎందుకంటే కోసం మంచిది, ఏం కాదు, మంచిది జీరా, కానీ బాగా వేసుకోవద్దు, లైట్ వేసుకోవాలి, లైట్గా. ఎందుకంటే అరగడానికి. తెలుగులో చెప్పాలంటే ఇక మీకు ఇంగ్లీష్ వాళ్ళకు జాబ్లు చేసే వాళ్ళకి చెప్పాలంటే డైజెషన్ కావడానికి, ఓకే? అక్కడ అది మన ఏదో పువ్వు ఎత్తారు కదా, అందులో ఉంటుంది అక్కడ డబ్బాలో. ఇక్కడనే ఉన్నదన్నయ్య. ఇదే నేను అందం అనుకున్నా, నీ నోట్లోకి వచ్చిందన్నయ్య. అది ఏందో అర్థం కాదు, దేవుని సృష్టి అనుకున్నా. చక్రం 5 స్టార్, అది 5 స్టార్స్ ఉంటాయి దానికి. అసలు బిర్యానీ మా అన్నయ్య నా దగ్గరనే నేర్చుకున్నది తెలుసా. ఇప్పుడు మీ వ్యూవర్స్ అందరికి మా అన్నయ్య దగ్గర నేర్చుకున్నా అని చెప్తున్నా. ఎందుకంటే రేపు పొద్దున నాకు పెళ్ళైన మా అత్తారు ఇంటికి పోతే గిట్ట నీకు బిర్యానీ నచ్చగా బిర్యానీ చేయమంటే అయ్యో అత్త మనకు రాదు అని ఎట్లా చెప్తే నేను అట్లా అన్నమాట. మా అన్నయ్య నేర్పించింది. అక్కడికి అయినాక వచ్చి కెమెరాని మూసేసి మళ్ళీ బిర్యానీ ప్రిపరేషన్ అప్పుడు వీడియో చేద్దాం. సో మనం ఈ వాటర్ బాయిల్ అయినాక రైస్ వేసుకున్నాక బిర్యానీ చేసే టైంకి మళ్ళీ వీడియో తీస్తా. ఆల్రెడీ ఆ వాటర్ బాయిల్ అయిపోయి అందులో వేసేసిన. క్యారెట్ ఒక్కటే వేసిన అన్నమాట, బాగుంటుందని. ఇందులో రైస్ అయ్యాక వీడియో ఎందుకు తీయలేదంటే అన్నయ్య కాల్ వచ్చింది, బయటకు వెళ్ళిండు, సో తీయలే. సో ఇలా హాఫ్ వరకు ఉడకాలి రైస్ అనేది. ఇలా ఇంకొక 2 minutes బాయిల్ అవ్వాలి. బాయిల్ అంటున్నా, ఉడకాలి, సారీ. బాగా మ్యారినేట్ అయింది చికెన్ కూడా. ఇప్పుడు దీన్ని రైస్ని మొత్తం ఇట్లా వేసేస్తాం దీనిపైన, చికెన్ పైన. ఏంది వీళ్ళు కొత్త వెరైటీగా చేస్తాను అనుకోకండి, మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా హ్యాపీగా తినండి, మస్తు ఉంటుంది. ఇట్లా చేస్తే తెలుసా, ఫస్ట్ టైం అన్నయ్య చేస్తే అందరేమో చికెన్ని వేయించి చేస్తారు, నువ్వేనన్నయ్య పచ్చిదే వేసి పచ్చిదాని మీద ఉడికిన బియ్యం ఎత్తాను ఏంది అని నేను అన్నా. అయ్యో చెల్లి నువ్వు ఒకసారి తిని చూడు, తిన్నాక అసలు వదిలా అన్నావు అని అన్నాడు ఒక మాట. కథం అప్పటి నుండి ఇదే అలవాటైంది, మంచిగా ఉంటుంది. మళ్ళీ దమ్ బిర్యానీ, దీనికి పేరు పెట్టానంటే హోమ్ మేడ్ దమ్ బిర్యానీ అన్నమాట. మొత్తం ఇలా రైస్ని వేసేయాలి. ఓకే, మళ్ళీ ప్రిపేర్ అయినాక సో ఇప్పుడు ఏం చేస్తా అంటే ఈ రైస్ మొత్తం దీంట్లో నింపేసి పైన మొత్తం కొత్తిమీరకు పుదీనాకు ఈ ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసి మూత పెట్టేసి ఒక 45 minutes బాయిల్ అంటే ఉడకనివ్వాలన్నమాట, మంచిగా ఉడుకుతుంది. ఈ మూత పెట్టాలి. మూత పెట్టిన తర్వాత దాని చుట్టూరు ఈ క్లాత్ ఉంటుంది కదా, మన దగ్గర ఏ క్లాత్ అవైలబుల్గా ఉంటే అదే పెట్టుకోండి. తడిపి దాని చుట్టూరు పెట్టండి. కథం. ఇప్పుడు ఆ వీడియో మొత్తం తీయాలంటే లెంత్ సరిపోదు, మీరు స్కిప్ చేస్తారు. అందుకోసం నేను ఏం చేస్తున్నా అంటే ఇవి మొత్తం ఇక బిర్యానీ రెడీ అయినాక వీడియో తీస్తా, అంతవరకు చూస్తూనే ఉండండి. నేను బిర్యానీ చేసుడేమో కానీ మాకే సరిపోదంటే ఒక్కొక్కలు వచ్చి బొవ్వు అని అంటాను. ఇక ఇట్లా మొత్తం ప్రిపేర్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు క్యాప్ పెట్టేస్తా, దిష్టి కలుగుతుంది, చూడకుంది, అర్థమైందా? దిష్టి పెట్టింది అనుకో మాకు కడుపు నెయ్యాలి, మీ సంగతి చెప్తా. ఇప్పుడు దీన్ని పొయ్యి పెట్టుకోవాలి. 45 minutes ఇలా సిమ్లో పెట్టుకొని పెట్టేయాలి. సో క్లాత్ని తడిపేసుకొని దాని చుట్టూరు పెడతా. మళ్ళీ బిర్యానీ ప్రిపేర్ అయినాక తినేటప్పుడు తీస్తా, దిష్టి పెట్టిలో మీ సంగతి చెప్తా. ఓకే బాయ్. యమ్మీ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఎంత బాగుందో పైన చూడు. నీకైతే దమ్ బిర్యానీ రెడీ, మస్తు బాయిల్ అయింది. కానీ ఘోరంగా బాయిల్ అయింది, ఘాటు కూడా చచ్చిపోతారా ఘోరంగా. నాకు ఎందుకో కానీ బిర్యానీ మాడితే ఇష్టం. ఇక ఇట్లా మాడాలి, నా కోసమే మాడిపిస్తాడు అన్నయ్య. పొగలు వస్తున్నాయి. కథం అయిపోయింది. అన్నయ్య ఒకసారి మా అన్నయ్య ద మోస్ట్ బిర్యానీ లవర్ ఎవరంటే మా ఇంట్లో మా అన్నయ్య గారు. ఓకే,
ఐ లవ్ ద బిర్యానీ. మా అన్నయ్య బిర్యానీ లవర్. యా సో ఇది బిర్యానీ అన్నమాట. బిర్యానీ రెడీ. రెడీ. ఇంత కష్టపడి బిర్యానీ చేసిన తెలుసా, ఈ తట్టలు కూడా నేనే తీసి పెట్టిన. ఇంత బాగుంది చూడు బిర్యానీ. మాడింది కొంచెం, అది మాడగొట్టిన నేనే కావాలి, కానీ దమ్ బిర్యానీ అన్నమాట. రెడీ. ఓకే ఫినిష్ చేస్తా, తొందర ఫినిష్ చేసేసేయి, కుతుకబడుతుంది. ఓకే సో చూసారు కదా మా దమ్ బిర్యానీ. మీకు నచ్చినట్టయితే ఇట్ట లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, గంట కూడా టింగ్ అని కొట్టండి. ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇట్ట పక్కా సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి ఎంటర్టైన్మెంట్ వీడియోస్ వస్తాయి, సాంగ్స్ వస్తాయి, ఇంకా చాలా వీడియోస్ వస్తాయి. మధ్యలో గ్యాప్ ఎందుకు వచ్చిందంటే కొంచెం ఇష్యూస్ వల్ల గ్యాప్ వచ్చింది, అంతే అన్నమాట, ఇంకేం లేదు. సో బాయ్ బాయ్.